గాజువాకలో ఆధునిక 400 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి త్వరలో ప్రారంభం. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు విశాఖ ఎంపీ శ్రీభరత్ పరిశీలన. గాజువాక నియోజకవర్గం శీలానగర్లో నిర్మాణంలో ఉన్న ఆధునిక ఈఎస్ఐ ఆసుపత్రి పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎం శ్రీభరత్ గారితో కలిసి నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తవుతోందని, గాజువాక ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, గాజువాక ప్రాంతంలోని కార్మికుల దశాబ్దాల కళ అయిన ఆధునిక ఈఎస్ఐ ఆసుపత్రి త్వరలోనే సాకారం కానుందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, మరికొన్ని 3 నెలల్లో 400 పడకల సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఇంకా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంపుతో పాటు వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ స్థాపనకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ఇద్దరు నాయకులు వెల్లడించారు. ఈ అభివృద్ధి కార్యక్రమం గాజువాక ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా కార్మికులకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు తెలిపారు.